6వ అధ్యాయములో మొదటి ప్రశ్న. సంసారమను సముద్రములో జీవుణ్ణి సురక్షితంగా గమ్యానికి చేర్చేది ఎవరు? ఆప్షన్ ఏ సద్గురువు, ఆప్షన్ బి కర్మ, ఆప్షన్ సి ధనము, ఆప్షన్ డి భక్తి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ సద్గురువు. రెండవ ప్రశ్న. గురువుగారి హస్తస్పర్శ వలన ఏమి నశించిపోతుంది? ఆప్షన్ ఏ శరీర వ్యాధులు, ఆప్షన్ బి శ్రమ, ఆప్షన్ సి భౌతిక కోరికలు, ఆప్షన్ డి జన్మజన్మముల పాపములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి జన్మజన్మల పాపములు. మూడవ ప్రశ్న. భగవత్ సాన్నిధ్యాన్ని చేరేందుకు చెప్పబడిన 4 మార్గములలో కఠినమైనది ఏది? ఆప్షన్ ఏ కర్మ మార్గము, ఆప్షన్ బి భక్తి మార్గము, ఆప్షన్ సి యోగ మార్గము, ఆప్షన్ డి జ్ఞాన మార్గము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి భక్తి మార్గము. 4వ ప్రశ్న. భక్తి మార్గము ఎందుకు కష్టమైనదిగా చెప్పబడినది? ఆప్షన్ ఏ శాస్త్రములు లేవు కాబట్టి, ఆప్షన్ బి ముళ్ళు గోతులు ఉండటం చేత, ఆప్షన్ సి కాలం ఎక్కువ పడుట చేత, ఆప్షన్ డి గురువు అవసరం లేకపోవడం వలన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ముళ్ళు గోతులు ఉండుట చే. 5వ ప్రశ్న. మనశ్శాంతిగా ఉండేందుకు బాబా చెప్పిన ప్రధాన ఉపాయం ఏమిటి? ఆప్షన్ ఏ మౌనంగా ఉండటం, ఆప్షన్ బి తీర్థయాత్ర, ఆప్షన్ సి ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి ఉంచుకోవడం, ఆప్షన్ డి ఉపవాసము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి ఉంచుకోవడం. 6వ ప్రశ్న. గోపాలరావు గుండుకు పుత్ర సంతానము ఎలా కలిగినది? ఆప్షన్ ఏ వైద్య చికిత్సం వలన, ఆప్షన్ బి వ్రతాలు చేయడం వలన, ఆప్షన్ సి యోగాభ్యాసం వలన, ఆప్షన్ డి సాయిబాబా ఆశీర్వాదము వలన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు సాయిబాబా ఆశీర్వాదము వలన. 7వ ప్రశ్న. షిరిడీలో ఉత్సవం చేయాలని గోపాలరావు గుండు ఏ సంవత్సరంలో భావించారు? ఆప్షన్ ఏ 1895, ఆప్షన్ బి 1899, ఆప్షన్ సి 1897, ఆప్షన్ డి 1896. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు 1897వ సంవత్సరం. 8వ ప్రశ్న. ఉత్సవాన్ని ఏ పండుగ రోజున జరపాలని నిర్ణయించారు? ఆప్షన్ ఏ దీవాలి, ఆప్షన్ బి దసరా, ఆప్షన్ సి శ్రీరామనవమి, ఆప్షన్ డి మకర సంక్రాంతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి శ్రీరామనవమి రోజున. 9వ ప్రశ్న. మొదట శ్రీరామనవమి ఉత్సవం చేయటానికి అనుమతి ఎందుకు రాలేదు? ఆప్షన్ ఏ భక్తులు వ్యతిరేకత, ఆప్షన్ బి డబ్బు లేకపోవటము, ఆప్షన్ సి బాబా అనుమతి లేకపోవడము, ఆప్షన్ డి గ్రామకరణము వ్యతిరేకంగా చెప్పుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి గ్రామకరణము వ్యతిరేకంగా చెప్పుట. 10వ ప్రశ్న. ఉప్పు నీటి బావిని బాబా ఎలా మంచినీటిగా మార్చారు? ఆప్షన్ ఏ బావిలో పూలు వేసి, ఆప్షన్ బి మంత్రాలతో, ఆప్షన్ సి బావిని త్రవ్వించి, ఆప్షన్ డి నదిలోని నీరు తెప్పించి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ బావిలో పూలు వేసి. 11వ ప్రశ్న. ఉత్సవం కోసము ఎన్ని జెండాలు తయారయ్యాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 3 జెండాలు, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 2 జెండాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి 2 జెండాలు. 12వ ప్రశ్న. ఈ జెండాలు ఎక్కడ నిలబెట్టారు? ఆప్షన్ ఏ చావడిలో, ఆప్షన్ బి గ్రామం మధ్యలో, ఆప్షన్ సి మసీదు 2 మూలలలో, ఆప్షన్ డి బావి దగ్గర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి మసీదు 2 మూలలలో. 13వ ప్రశ్న. చందనోత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ భక్త సగును, ఆప్షన్ బి అమీరు శక్కర్, ఆప్షన్ సి గోపాలరావు గుండ్, ఆప్షన్ డి నానా సాహెబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి అమీరు శక్కర్. 14వ ప్రశ్న. ఒకే రోజున పగలు రాత్రి జరిగే ఉత్సవాలు ఏమి సూచిస్తున్నాయి? ఆప్షన్ ఏ పోటీభావము, ఆప్షన్ బి మతభేదము, ఆప్షన్ సి హిందూ ముస్లింల మైత్రి, ఆప్షన్ డి గ్రామ సాంప్రదాయము.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి హిందూ మహమ్మదీయుల మైత్రి. 15వ ప్రశ్న. శ్రీరామనవమి ఉత్సవము బయట ఏర్పాట్లన్నీ ఎవరు చూసుకునేవారు? ఆప్షన్ ఏ రాధాకృష్ణమాయి, ఆప్షన్ బి తాత్యాకోతే పాటిల్, ఆప్షన్ సి మహల్సాపతి, ఆప్షన్ డి కాకా మహాజని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి తాత్యాకోతే పాటిల్. 16వ ప్రశ్న. శ్రీరామనవమి ఉత్సవం సమయంలో మసీదు లోపల పనులన్నీ ఎవరు నిర్వహించేవారు? ఆప్షన్ ఏ భక్త సగను, ఆప్షన్ బి రాధాకృష్ణమాయి, ఆప్షన్ సి అబ్దుల్లా, ఆప్షన్ డి బాయి కృష్ణాజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి రాధాకృష్ణమాయి. 17వ ప్రశ్న. బాబాకు ఎంతో ప్రీతికరమైన కార్యము ఏది? ఆప్షన్ ఏ పూజ, ఆప్షన్ బి హారతి, ఆప్షన్ సి అన్నదానము, ఆప్షన్ డి కీర్తన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి అన్నదానము. 18వ ప్రశ్న. 1912వ సంవత్సరం ఉత్సవంలో మార్పు సూచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ, ఆప్షన్ బి దాదాసాహెబ్ కపర్టే, ఆప్షన్ సి రాధాకృష్ణమాయి, ఆప్షన్ డి తాత్యాకోతే పాటిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ జోగేశ్వర భీష్మ. 19వ ప్రశ్న. హరికథ సమయంలో బాబా ఎవరి మెడలో పూలమాలలు వేశారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి కపర్డే, ఆప్షన్ సి కాకా మహాజని, ఆప్షన్ డి కాకా మహాజని మరియు భీష్ముడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి కాకా మహాజని మరియు భీష్ముడు. 20వ ప్రశ్న. గులాల్ పొడి బాబా కంటిలో పడినప్పుడు బాబా ఎలా ప్రవర్తించారు? ఆప్షన్ ఏ ఆశీర్వదించారు, ఆప్షన్ బి కోపించారు, ఆప్షన్ సి నవ్వారు, ఆప్షన్ డి మౌనంగా ఉన్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి కోపగించారు. 21వ ప్రశ్న. కాలాహుండి ఉత్సవము ఏ దేవునితో సంబంధమైనది? ఆప్షన్ ఏ శ్రీరాముడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి హనుమంతుడు, ఆప్షన్ డి శ్రీకృష్ణుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి శ్రీకృష్ణుడు. 22వ ప్రశ్న. నామ సప్తాహము ప్రారంభించినది ఎవరు? ఆప్షన్ ఏ రాధాకృష్ణమాయి, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి తాత్య, ఆప్షన్ డి బాబా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ రాధాకృష్ణమాయి. 23వ ప్రశ్న. హరికథా నిర్వహణ శాశ్వతముగా ఎవరికి అప్పగించబడినది? ఆప్షన్ ఏ ఉపసని మహారాజ్, ఆప్షన్ బి దేవీదాసు, ఆప్షన్ సి దాసగను మహారాజ్, ఆప్షన్ డి తాత్యా పాటిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి దాసగను మహారాజ్. 24వ ప్రశ్న. బాబా మసీదును మరమ్మత్తు చేయించడానికి ఎవరికి బాధ్యత అప్పగించారు? ఆప్షన్ ఏ బూటీ నానాసాహెబ్ చందోర్కర్, ఆప్షన్ బి బూటీ కాకాసాహెబ్, ఆప్షన్ సి నానాసాహెబ్ చందోర్కర్ కపడ్డే, ఆప్షన్ డి నానాసాహెబ్ మరియు కాకాసాహెబ్ దీక్షిత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ నానాసాహెబ్ మరియు కాకాసాహెబ్ దీక్షిత్. 25వ ప్రశ్న. బాబా నేలను తాపనా చేసిన తర్వాత ఎక్కడ కూర్చున్నారు? ఆప్షన్ ఏ పెద్ద పల్లకిలో, ఆప్షన్ బి గోనపై, ఆప్షన్ సి పరుపుపై, ఆప్షన్ డి కుర్చీపై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి గోనగుడ్డపై. ఇవండి 6వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగారు కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని టైప్ చేసి లైక్ చేయగలరండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే మిగిలిన అధ్యాయములకు కూడా ప్రశ్నలు తయారు చేసి వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చెక్ చేయగలరండి. ఇంకొక మంచి బాబా వారి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.